కష్టాల్లో ఉన్న అన్నదాతకు నేనున్నానంటూ ఆది నుంచి అండగా నిలబడుతున్న వైఎస్ జగన్ ఇప్పుడు ఏపీ నూతన రాజధాని గ్రామాల్లో అడుగు పెట్టనున్నారు. రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ పేరుతో చంద్రబాబు సర్కార్ పచ్చని పొలాలను తీసుకోవడాన్ని రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మా ఉన్న సన్నకారు రైతులమే, మేము బతికే దాని మీదే. మేము రాజధాని గురించి మేము పొలం ఇవ్వండి, మేము 10 సంవత్సరాలు ఎలా బతకాలి? ఇప్పుడు 40% అంటున్నాడు, 20% అంటున్నాడు. ఎలా బతకాలి? మేము ఎలా బతకాలి? మేము ఇయ్యం. మాకు 3-4-5 పంటలు పడుతుంది సంవత్సరానికి వచ్చి, లేక దాని మీద బతికేవాళ్ళం మేము రాజధానికి మాత్రం ఎట్టి సమస్యలు కూడా ఇవ్వం. అసలు మేము మా ప్రేమ ఇస్తాం, మేము పొలం మాత్రం ఇస్తానికి పరిస్థితి జరగదు. అది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి వీలు లేదు. ఇట్నే నాయకులు వచ్చి లంచాలు నూకి డబ్బులు నూకి అందరూ ఒప్పుకుంటున్నారని చెబుతున్నారు. ఎవరు ఒప్పుకోవట్లా. ఎవరి కాడికే తిండి నిద్ర ఆహారం లేకుండా చస్తున్నారు. ఒకరికొకరు ఇళ్లలో పడి బయటికి రాలేక కోర్టుకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు ఉండదు చాలు, రేట్లు పెరగకపోయినా మాకు బాధ లేదు. మాకు తినడానికి మా పిల్లలు ఏం కావాలి? మా పిల్లల పరిస్థితి ఏంది? ఉంది అరెకరం, అరెకరంలో 8 సెంట్లు ఇస్తాడు. 8 సెంట్ని మనం ఏం చేయాలి? మా ఇద్దరు పిల్లలు ఉన్నారు, నా పిల్లలిద్దరు నట్ట బతికేయాలి. ఈ నేపథ్యంలో రైతులు గోడు వినేందుకు, వారికి అండగా నిలబడేందుకు జగన్ రాజధాని ప్రాంత గ్రామాల పర్యటన చేపట్టారు. హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న వైఎస్ జగన్ ముందుగా విజయవాడ చేరుకుంటారు. ఆ తర్వాత ఉండవల్లి గ్రామానికి వెళ్తారు. అక్కడి నుంచి పర్యటన ప్రారంభిస్తారు. పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, కురగల్లు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, మందడం, రాయపూడి, తుళ్లూరు మీదుగా తాడికొండ గ్రామాల్లో పర్యటించి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు. పంట పొలాలను పరిశీలిస్తారు. అధికారులు నమ్మి, ప్రభుత్వాన్ని నమ్మి మా పొలం ఇస్తే కౌలు కార్డు రెన్యూల్ చేయని వాళ్ళు మా పొలానికి రేపు మాకు ఆధారం ఏముంది? మాకు ఎలా ఇస్తారో నమ్మకంతో పొలం ఏమన్నారు. మాకు నమ్మకం ప్రభుత్వమేనా, గవర్నమెంట్ అధికారుల మీద లేకపోమట్టి ఈ పొలం పూలింగ్కి ఇవ్వడానికి మాకు ఇష్టంగా లేదు. వైఎస్ జగన్ తమను పలకరించేందుకు వస్తున్నారని తెలియగానే రాజధాని ప్రాంత రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తమ బాధలు చెప్పుకునేందుకు రైతులు రెడీ అయ్యారు. భూములు ఇచ్చేది లేదంటున్న రైతులకు మద్దతుగా అసెంబ్లీ సాక్షిగా జననేత జగన్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతుండడంతో అధికార పార్టీ నేతల్లో అప్పుడే అలజడి మొదలైంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రైతులు, కూలీల పరిరక్షణ కమిటీ బృందం అనేక సార్లు బాధిత గ్రామాల్లో పర్యటించింది. ఎకరానికి 1200 గజాలు ఇస్తాము, 1300 గజాలు ఇస్తాము అనేటువంటి మాట, సంవత్సరానికి 50,000, 30,000 ఇస్తామనేటువంటి మాట ప్రభుత్వం చెప్తాంది. ఇక్కడ ఉన్న విషయం, ఈ 29 గ్రామాల్లో వేసేటువంటి రోడ్లని అనుభవించేటువంటిది 13 జిల్లాల ప్రజలు 5 కోట్ల మంది అనుభవిస్తున్నారు. ఆ పెనాల్టీ 29 గ్రామాల మీద మాత్రమే వేసి, మామూలుగా లేఅవుట్ పోక 2700 గజాలు రావాల్సినటువంటి భూమి 1200 గజాలు మాత్రమే ఇచ్చి మిగతా 1500 గజాలని ప్రభుత్వం తను ఉంచుకుని తనకు కావలసినటువంటి వాళ్ళని ఇవ్వడానికి పనినటువంటి కుట్ర ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ 30,000 ఎకరాలు అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో కూడా 5,000 ఎకరాలు, 190 ఎకరాలు ఇలాగే తప్ప ఇంత భూమిని సేకరించడం కానీ ఎక్కడా లేదు. మెట్ట ప్రాంతంతో పాటు కృష్ణానది పరివాహ గ్రామాల్లోని జరీబు భూములను ఆ కమిటీ పరిశీలించి ఓ నివేదికను జగన్కు అందించింది. వారం క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పి కూడా ఈ గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమైంది. రవీంద్రారెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.